రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. 8వ డివిజన్ రాణినగర్లోని ఓ ఇంట్లో బియ్యాన్ని డంప్ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రేషన్ బియ్యం అక్రమ అమ్మకాలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే ఒక వాహనంలో ఉంచి 50 ప్యాకెట్లను కూడా పట్టుకున్నారు. ఈ రేషన్ బియ్యం అక్రమాల వెనుక ఓ బడా నాయకుడే ఉన్నట్లుగా సమాచారం. మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు కలిసి రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, రేషన్ బియ్యం ఆ ఇంటి దగ్గర వాళ్ళకి ఎట్లా వచ్చింది, దాని మీద అప్డేట్స్ ఏంటి? ప్రెసెంట్ అక్కడ పోలీసులు ఏమంటున్నారు? అనంతపురం జిల్లాలో రేషన్ భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రేషన్ బియ్యంపై ఏదైతే అక్రమంగా రవాణా చేస్తున్న వారిని సేకరిస్తున్న పోలీసులు వాళ్ళపై ఉక్కుపాదం నిలుపుతున్నారు. దీంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే బడా నేత హస్తం ఉన్నట్టు కూడా గుర్తించారు పోలీసులు. ఒక ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన పోలీసులు అర్ధరాత్రి 1 గంట సమయంలో కూడా ఆ ఇంటిపై దాడి చేసి దాదాపుగా ఒక బొలేరో వాహనం నిండా కూడా బియ్యం పట్టుకున్నారు. ఇవరు ఎక్కడి నుంచి వచ్చాయి గుర్తించే పనిలో పడ్డారు. నిజంగా ఇవన్నీ పాలిష్ చేసి మరో రకంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవి రవాణాకు ఉపయోగిస్తారు లేదా పాలిషింగ్ ఉపయోగిస్తారనేది కూడా పోలీసులు దర్యాప్తు తేలే అవకాశం ఉంది. దాదాపుగా రోజు ఒక టన్ను బియ్యాన్ని వీళ్ళు సరఫరా చేసినందుకు గుర్తించారు. ఒక టన్ను బియ్యం అంటే దాదాపుగా ఒక లారీ నిండుకు ఒక ఊరికి సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించిన బియ్యంగా వీళ్ళు అనుమానిస్తారు. వీళ్ళు నిత్యం ఇదే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతిరోజు ప్రతి ఊరి గ్రామానికి వెళ్లి బియ్యం సేకరిస్తూ దొంగ రవాణా చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళు పోలీసులు కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు కూడా పెద్ద సహకరించారు, విజిలెన్స్ అధికారులు కూడా సహకరించారని కూడా పెద్ద వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా బడా నేత కృష్ణలో జరిగిందని తెలుస్తుంది. దాదాపుగా ఒక 13 రూపాయలు కిలో కొని వీటన్నింటినీ కూడా బయట 30 రూపాయలు లేదా 40 రూపాయలకు పాలిషింగ్ చేసి అమ్ముతున్నట్టు కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు నిమిత్తము విజిలెన్స్ అధికారులు కూడా అప్పగించారు. థ్యాంక్ యూ యోగానంద్.